పంతాలు, పట్టింపులు, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ పెట్టుకొని ఏం సాధిద్దామని చెప్పేసి ఏదో ఓ రోజు నువ్వు నేను వెనక ముందు ఏదో నా పొద్దు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే కదా. సో ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఈ ఉండే ఒక చిన్న అద్భుతమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించుకోకుండా ఈ నాన్ సెన్స్ అంతా ఏంది ఇది, వేరే వాళ్ళ పైన మనకెందుకు ఆ ఈర్ష్యాభావాలు, సమాజానికి కూడా ఎంతో చెడు జరుగుతుంది దీనివల్ల. మనము సరిపోతే ఒకరికి ఉపయోగపడదాం. ఇలాంటి అలవాట్లు కదా మనం నేర్చుకోవాల్సింది. ఒకరిని చూసి ఈర్ష్య పడడం వల్ల నీ బలహీనతను నువ్వు బయట పెట్టుకుంటున్నావు. నువ్వు బలవంతునివి కాదు. ఈర్ష్య పడద్దు. ఒకరు లైఫ్ లో బాగున్నారంటే ఆనందపడు. నీ ఆనందము వాళ్ళకు ఆశీర్వాదంగా మారి వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. ఆ మంచి మళ్ళీ నీ జీవితంలోకి కూడా తప్పకుండా వస్తుంది. నువ్వు ఒకరు బాగుండాలా అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు కూడా బాగుంటావు. అర్థం చేసుకో. జీవితంలో తప్పు చేయకోకుండా ఎవరే కానీ ఏది నేర్చుకో. నిన్ను నువ్వు చక్కదిద్దుకో. నువ్వు ఇలాగే మూర్ఖత్వంగా ఉంటానంటే మూర్ఖుల్ని ఎవరు మార్చలేరు. తవిలి ఇసుమును తైలంబు తీయవచ్చు, తిరిగి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదని పెద్దలు అన్నారు.